మాది కాకినాడ జిల్లా పిఠాపురం తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ గారు ఆధ్వర్యంలో కొలప్రోలు మండలం తాడిపత్రి గ్రామ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మరియు అప్పన్న నాగేశ్వర సమేత ఆలయం, ఈశ్వరుడిది, అలాగే ఆగ్రేయ స్వామిది, సూర్యభగవానుడిది, వినాయకుడిది, మొత్తం 6 టెంపుల్ ఉన్నాయి. అక్కడ 6 టెంపుల్లోని కూడా సుమారు 4 ఎకరాల సైట్ ఉంది. అందులో టెంపుల్ అన్నీ చక్కగా అమర్చున్నాయి. అక్కడ కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఒరిస్సా, మా ఆంధ్రప్రదేశ్, ఈ అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు మంచి విధిగా వాళ్ళ కోరికలు నెరవేరుస్తున్నాయని ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఖాళీ లేకుండా వస్తున్నారు. ఆ ఆలయానికి అభివృద్ధి అంటూ ప్రజలు ఇచ్చిన విరాళాలతో తప్ప ఇప్పటి వరకు గవర్నమెంట్ వారు ఏ రకమైన సహాయం మాకు అందలేదు. అయినప్పటికీ వచ్చిన కొత్తలో ఒక దరఖాస్తు ఇచ్చి ఉన్నాము. అయినప్పటికీ మాకు ఈ పుష్కర సమస్య సబ్జెక్టులో కానీ, ఏ రకం సబ్జెక్టులో కానీ, సీసీ రోడ్డు కానీ, ఆలయ అభివృద్ధికి ఏ రకమైన గ్రాంట్ ఇప్పటికి ఇస్తామని మాకు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ రాలేదు. కాబట్టి ఈరోజు మన పిఠాపురం ఆడాపీడీ గారి ఆఫీస్కి వచ్చాం. ఇక్కడ దరఖాస్తు ఇచ్చి ఉన్నాం. ఎలాగంటే మాకు ఒకటి అన్నదానం మంగళవారం, శుక్రవారం మస్తుగా జరుగుతుంది. చాలా జనం వస్తారు, 2000 వరకు వస్తారు జనం. ఆ రోజు ఒక్కో రోజు వాళ్ళకి అన్నదానం జరుపుతున్నాం. సడాలమని ఎండగాసిన ఒక వాన వచ్చినా ఏం వచ్చినా పెట్టడానికి దారి లేకుండా పోతుంది. దాని నిమిత్తం మా ఆలయానికి సైట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ వారు దాన్ని పరిశీలించి అన్నదానానికి మెటీరియల్ తయారు చేయడానికి, భక్తులు భోజనం చేయడానికి, ఇతర రాష్ట్రాల నుంచి, లోకల్ రాష్ట్రం నుంచి వచ్చిన భక్తులకి గృహ సదుపాయం కలిగేందుకు పైన డార్మెటీలు అవి కట్టించి మాకు 3 ఫ్లోర్ల కింద ఎస్టిమేట్ ఎండోమెంట్ వారు వేసి ఉన్నారు, ఇంజనీర్ గారు. అలాగే ఫ్యానింగ్ కూడా వేసి ఉన్నారు. దాన్ని ఈ రకంగా ఈరోజు ఆలయ కమిటీ తరఫున నేను చైర్మన్, మా కమిటీ సభ్యులు అందరూ వచ్చి ఈ పీడీ గారికి ఇచ్చి ఉన్నాము. దాన్ని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం, మా కాంచెంచి ఎమ్మెల్యే గారు అయినటువంటి నాయకులు దీన్ని స్పందించి ఆ గ్రామంలో అభివృద్ధి ఆలయానికి జరిగేలాగా చాలా విపరీతంగా భక్తులు వస్తున్నారు. కాబట్టి మా వివరణ విని మీరు మంచిగా చొరవగా తొందరగా దాన్ని ఇప్పుడు జరిగే వాటితో పాటు పని అయ్యేలాగా చూసి చేపిస్తారని మరీ కోరుతూ ప్రార్థిస్తున్నాం. ఇట్లు తమ విధేయులు తాడిపత్రి ఆలయ కమిటీ చైర్మన్ కుంపట్ల సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు, అలాగే ఆలయ కమిటీ అర్చకులు అందరూ కలిసి వచ్చి ఉన్నాము. దీన్ని ఇంపార్టెంట్గా తీసుకోవాలని మా మనవి. అపర్ణా సహితం దేవం దారుకా వనవాసినం నాగేశ్వరమహం వందే సర్వాభీష్టప్రదాయకం. కాకినాడ జిల్లా కొల్లప్రోలు మండలం తాడిపత్రి గ్రామంలో అపర్ణా సమేత నాగేశ్వర స్వామి వారి ఆలయం మరియు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం అక్కడ స్వయంభూగా వెలిసి ఉన్నటువంటి చాలా విశేషమైనటువంటి ఆలయములు. ఈ అపర్ణాదేవి ఆలయం మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా లేనటువంటి ఆలయము. అందములాన్ని సుదూర ప్రాంతాల నుంచి విశేషమైనటువంటి భక్తులు వాళ్ళు వస్తూ ఉండడం వల్ల అంటే ఆలయ కమిటీ వారు కొంతవరకు కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అది చేస్తున్నది ఇది కాకుండా ఉంది. అందువలాన్ని మన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ వస్తున్న భక్తులకి ఉండడానికి వసతి సౌకర్యాన్ని ఏర్పరిచి చక్కగా ఈ యొక్క వస్తున్న భక్తులందరికీ కూడా నిత్యము అన్నదానం చేద్దాం అన్నటువంటి ఆలయం కమిటీ వారు నిర్ణయించి ఉన్నారు. ఉండడానికి వసతి లేదు కాబట్టి తగు వసతిని వారికి ఇచ్చి కల్పించినట్టయితే ఇంకా విశేషంగా మేము అన్నదానం చేస్తామని చెప్పి మీ సముఖంగా తెలియజేస్తున్నాం. Gracias.